దానం నాగేందరు ఏదో పెద్ద ఉద్యమకారుడు అన్నట్టుగా, లేదా పేద ప్రజల పెన్నిది అన్నట్టుగా, లేకపోతే తెలంగాణ సాధకునిగానో ఇంకే ఏముంది దానం నాగేందర్. భూములు కబ్జాలు చేసి ఆ ముఖ్యమంత్రి దగ్గర ఈ ముఖ్యమంత్రి వాసులు చేసుకొని బతికి సెటిల్మెంట్ చేసింది తప్ప ఏముంది సార్. దానం నాగేందర్ సాధించింది ఏంది అంటున్నా, ప్రజలకు సాధించింది ఏంది. సో కాబట్టి దానం నాగేందర్ ఉప ఎన్నిక వల్ల ప్రజలకు ఒరిగేది ఏముండదు, నష్టం తప్ప. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటుంది? ఉప ఎన్నికుంటే దానం నాగేందర్ను 100కి 200% ఓడగొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి పార్టీ మారే దొంగలు, దోపిడీదారులు, అనవసరంగా ఇవాళ చట్ట వ్యతిరేకులు ఒక రకంగా చెప్పాలంటే, చట్టం ఇప్పుడు నీకు పార్టీ ఒక పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, నీ పార్టీ మంచిదా చెడ్డదా అనేది నీ ఇష్టం, ఆ పార్టీ ఇష్టం, తీసుకునే పార్టీ ఇష్టం. బట్ దాంట్లో గెలిచినాక ఆ పార్టీకి రాజీనామా చేసి నువ్వు ఇంకో పార్టీ లేవు, దానికి ఎవరు కాదన్నారు నేను. కానీ అందులోనే గెలిచి మళ్ళీ ఇంకో పార్టీ మారి ఈ రాజకీయాలంతా కూడా నేను ప్రజల కోసము